డాక్టర్ ఇప్పుడు పీరియాట్రిక్స్‌లో స్పీచ్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. సో, పిల్లలు పుట్టగానే ఏడిస్తే మంచిదంటారా? ఏడవకుంటే మంచిదంటారా? సో, నిజం చెప్పాలి అని అంటే గనుక పీడియాట్రిక్స్ అంటే పిల్లలు పుట్టగానే ఏడవాలి. ఇది మ్యాండేటరీ. ఒకవేళ ఎందుకు అని అంటే గనుక పిల్లలు పుట్టగానే ఏడ్చినప్పుడు అది గుడ్ సైన్. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్లస్ ఇంకోటి ఏంటంటే కనుక భవిష్యత్తులో వాడికి మాట వస్తుంది అనేటువంటి ఒక గ్యారంటీడ్ సైన్ అది. సో మనం క్రై వచ్చింది అని అనుకుంటే వాళ్ళలో మనం ఆల్మోస్ట్ నార్మల్ కమ్యూనికేషన్ అనేటువంటిది డెవలప్ అవుతుంది అనేటువంటి దానికి ఒక సైన్, వన్ ఆఫ్ ది సైన్ అన్నట్టు అది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఫర్దర్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుందో మనం చెప్పవచ్చు. సో పిల్లలు పుట్టగానే ఏడవడం అనేటువంటిది చాలా మంచి విషయం. ఏడుపుకి కమ్యూనికేషన్‌కి ఉన్న సంబంధం ఏంటంటారు? ఏడుపుకి కమ్యూనికేషన్ ఉన్నటువంటి సంబంధం ఏంది అని అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబు లేదా పాప పుట్టగానే అమ్మ కడుపులో నుండి బయటికి రాగానే ఫస్ట్ ఈ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజర్ అవ్వాలి. ఈ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజర్ అయిపోయినటువంటి బాబు అంటే అప్పటి వరకు తల్లి యొక్క సహాయంతో తను బ్రీత్ తీసుకునేటువంటి వాడు, ఫీడ్ తీసుకునేటువంటి వాడు, లేదా తల్లి యొక్క సహాయంతో తను ఆహార వ్యవస్థలని అలాగే తన యొక్క కమ్యూనికేషన్ని తెలియజేసేవాడు. తన హ్యాపీనెస్ని, తన బాధని, అలాగే తన ఆకలిని, ఇదంతా కూడాను మనకు తల్లి ద్వారానే జరిగేటువంటిది. ఒక్కసారిగా ఆ బాబు అనేటువంటి లేదా పాప అనేటువంటి వారు ఈ ఎన్విరాన్మెంట్కి వచ్చిన తర్వాత ఈ ఎన్విరాన్మెంట్కి జస్ట్ తనంతకు తానే బ్రీత్ తీసుకోవాలి. అప్పుడు పుట్టిన వెంటనే ఏడుపు వచ్చినప్పుడు అప్పుడు మనకు ఈ లంగ్స్ అనేటువంటివి ఇచ్చుకోవడం, గాలి సొంతంగా తీసుకోవడము, వీటన్నిటిని అడ్జస్ట్ అవ్వడానికి అనేటప్పుడు కాస్త డిస్కంఫర్ట్ అనేటువంటిది కామన్. అండ్ ఇది ఆ డిస్కంఫర్ట్ అనేటువంటిది వాళ్ళు మనకు చెప్పలేరు కదా. సో అది ఒక క్రై రూపంలో మనకి వస్తూ ఉంటుంది. ఒకవేళ అలా ఏడవలేదు అని అంటే మేబీ దాని అర్థం ఏంటంటే పేషెంట్ బాబు లైవ్ ఉన్నాడా లేదా అనేటువంటిది మనం ఒకసారి బాబుని మనం వెనకల క్లాప్ చేసి తనని తట్టర్సి ఇలాంటి పద్ధతుల ద్వారా మనం తెలుసుకుని ఒకసారి బేబీని చూసుకోవాలి. కొంతమంది డిలేడ్ క్రై ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఒకసారి ఈ ఆక్సిజన్ తీసుకోవడంలో కూడా కాస్త డిఫికల్టీస్ ఉంటాయి అన్నట్టు. అలాంటి సందర్భాల్లో డిలేడ్ క్రై అనేటువంటిది వస్తుంది. ఈ డిలేడ్ క్రై అనేటువంటిది మంచిది కాదు. ఎందుకు అని అంటే కనుక మన హ్యూమన్ బ్రెయిన్ అనేటువంటిది ఆక్సిజన్ సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది. సో పర్ఫ్యూజన్ బేస్డ్ ఆక్సిజన్ అనేటువంటిది ఉంటుంది. అంటే కనుక మన బ్రెయిన్ కణాలకి ఎక్కువసేపులో ఆక్సిజన్ అనేటువంటిది అందకపోతే వాటి యొక్క కణాలు అనేటువంటివి వాటి పనితీరులో వ్యత్యాసం ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సందర్భాలలో మనం ఏంటి అని అంటే కనుక ఫర్దర్ కమ్యూనికేషన్ కానీ, అలాగే మోటార్ డెవలప్మెంట్ డిలేస్ కానీ, లేకపోతే కనుక మాటకు సంబంధించిన ఇష్యూస్ కానీ వచ్చేటందుకు ఆస్కారం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు తెలియాలి అని అంటే కనుక సో మనకు సక్రమంగా వెళ్తున్నాయి అనేదాని కాబట్టి క్రై అనేటువంటిది వన్ ఆఫ్ ది సైన్. సో అందుకే బాబు లేదా పాప పుట్టిన వెంటనే ఏడవడం అనేటువంటిది చాలా అవసరం. అది చాలా మంచి సైన్ కూడా అని చెప్పాను నేను. దాని అర్థం ఏంటి అని అంటే కనుక దెర్ విల్ బి సమ్ ప్రాబ్లం. అంటే కనుక బ్రెయిన్ తీసుకోవడంలోనో, లేకపోతే న్యూరల్ జాయిండిస్లోనో, బ్రెయిన్కి సంబంధించినటువంటినో, లేకపోతే కనుక మోటార్ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి ఈ సిస్టమ్స్లో ఎక్కడైనా కూడాను సమస్యను మనం సస్పెక్ట్ చేయవచ్చు. దిస్ ఈస్ కాల్డ్ హై రిస్క్ బేబీస్. ఓకే. సో అంటే ఎనీ డెవలప్మెంటల్ డిలేస్ కానీ, కమ్యూనికేషన్ డిజార్డర్స్ కానీ, లేదా అదర్ న్యూరలాజికల్ డిజార్డర్స్ కానీ వచ్చేటందుకు హైలీ ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. పిల్లలు ఫ్రీక్వెంట్గా ఏడిస్తే మంచిదంటారా? ఏడవకుండా ఉంటే బెటర్ అంటారా? ఏడిస్తే మంచిది. అంటే కనుక ఇక్కడ మనం ఇంకోటి కూడా చూసుకోవాలి. ఏంటి అని అంటే కనుక అసలు పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు అనేటువంటిది ఒకటి చూసుకోవాలి మనం. ఓకే, డిఫరెన్షియల్ క్రై అంటాం మనం. ఎందుకు ఏడుస్తున్నారు అనేటువంటి పెయిన్ క్రై, హంగర్ క్రై, డినయింగ్ క్రై. సో ఇప్పుడు ఏంటి అని అంటే కనుక చిన్నపిల్లలు కనుక ఏదైనా కావాలి వాళ్ళంటే కనుక వాళ్ళకు అది పెద్దవారి దగ్గర నుంచి తీసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఏడుస్తారు. అలాగే ఒక సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఏడుస్తారు. ఏదైనా పెయిన్ ఉన్నప్పుడు కూడా ఏడుస్తారు. సో మనం ఎలా గుర్తుపట్టాలి ఇది అని అంటే ఫ్రీక్వెన్సీ అండ్ ఇంటెన్సిటీ ఇస్ డిఫరెంట్. అలాగే డినయింగ్ క్రైకి ఓన్లీ సిచ్యువేషనల్ బేసిక్గా క్రై అనేటువంటిది ఉంటుంది. బట్ పెయిన్ క్రై ఉన్నప్పుడైతే కనుక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ అండ్ టైమ్ డ్యూరేషన్ ఇట్ విల్ బి దేర్. అండ్ అదర్ మోటార్ సిమ్టమ్స్ కూడా దానికి తోడుంటుంది. సో కాబట్టి ఇవి మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. అసలు ఎందుకు ఏడుస్తున్నాడు, పెయిన్ క్రైనా, హంగర్ క్రైనా, లేకపోతే డినయింగ్ క్రైనా అని చెప్పేసి. సో ఇఫ్ ఇట్ ఈస్ పెయిన్ క్రై,
అంటే కనుక పెయిన్కి మనము ఆ ఇంటెన్సిటీ ఫ్రీక్వెన్సీ ద్వారా మనం తెలుసుకొని ఆ సిమ్టమ్స్ ద్వారా మనం తెలుసుకొని ఆ ఉన్నటువంటి సమస్యను తీసేసినట్లయితే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఆ క్రై అనేటువంటిది వెళ్ళిపోతుంది. ఇవి హంగర్ క్రై అలాగే డినైయింగ్ క్రై ఉన్నారు చూసారు, అది మోస్ట్ డేంజరస్. ఎందుకు అని అంటారు అంటే తమాషగా చెప్తా ఉన్నాను. పిల్లలు పెద్ద దయ్యాలు అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సాధించుకునేంత వరకు కూడా వాళ్ళు పట్టు వదలరు. ఒకవేళ అలా అంటే కనుక కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంటారు. సో చాక్లెట్ తినద్దురా అని అంటే కనుక చాక్లెటే కావాలంటారు. సరే ఐస్ క్రీమ్ తినద్దు బాబు అని అంటే కనుక ఐస్ క్రీమే తినమంటారు. నేను స్కూల్కి వెళ్ళను అనేదానికి కూడా వాళ్ళు క్రై. ఎందుకు? అది డినైయింగ్ క్రై. ఆ స్కూల్కి వెళ్ళనని వచ్చేటప్పుడు ఇది డినైయింగ్ క్రై. హీ డోంట్ వాంట్ టు గో స్కూల్. అండ్ హంగర్ క్రై అన్నప్పుడు ఐస్ క్రీమ్ చూసినప్పుడు కంపల్సరీ నాకు అది కావాలి. సో దట్ కండిషనల్గా వస్తుంది, అంటే అకేషనల్గా కండిషనల్గా వస్తుంది. సో ఇలాంటివన్నీ గుర్తించేస్తే మనకు మంచిది అన్నట్టు. సో ఈ హంగర్ క్రైని అలాగే డినైయింగ్ క్రై వచ్చినప్పుడు అనేటువంటి అది మంచిదే. ఎందుకు అని అంటే కనుక అట్లీస్ట్ అని మనము స్పీచ్ డిలేకి కారణమయ్యేటువంటి మసిల్ వీక్నెస్ని అది స్ట్రెంథన్ చేస్తుంది. సో కాబట్టి స్పీచ్ క్రయింగ్ అనేటువంటిది ఓరల్ మోటార్ సిస్టమ్కి ఒక ఎక్సర్సైజ్ లాగా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి లంగ్స్కి కూడా అది ఒక ఎక్సర్సైజ్ లాగా పనిచేసేసేసి ఆ మజిల్ని స్ట్రెంథన్ చేయడానికి, ఆ మోటార్ వ్యవస్థని అంటే కనుక బ్రెయిన్ ఆ లంగ్స్ని ఓరో మోటార్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేయడానికి ఉపయోగపడుతుంది.